వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో మైసెల్ఫ్ ఐఎమ్ కళ్యాణ్ కుమార్. మనం గత సంవత్సరం ఆర్ఆర్బిలో వచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నెక్స్ట్ 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఇందులో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? సో ఫోర్స్ ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, న్యూటన్. మెనీ టైమ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, మాస్ యూనిట్ ఏంటండి కేజీ, యాక్సిలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 kg 1 మీటర్ 1 సెకండ్ అన్నీ 1 అయినప్పుడు దీన్ని మనం సింపుల్గా 1 న్యూటన్ అని పిలుస్తాం. 1 న్యూటన్. సో ఫోర్స్ యూనిట్ వచ్చేసి న్యూటన్. ఓకే, న్యూటన్. ఇది ఎస్ఐ యూనిట్ అండి, ఎస్ఐ యూనిట్. ఓకే, నా ఇంకొకటి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తా, డైన్ కూడా రిలేటెడ్ టు ఫోర్సే అండి. డైన్ కూడా రిలేటెడ్ టు ఫోర్స్. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏలో మనం ఇందాక ఎస్ఐ సిస్టంలో తీసుకున్నాం. ఓకే, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్లో తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎస్లో తీసుకోండి, మాస్ని దేంట్లో చెప్పాలి, కేజీ ఎస్ఐ యూనిట్, ఇది గ్రామ్స్. ఓకే, ఇంటూ యాక్సిలరేషన్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే ఇక్కడ 1 సెకండ్ స్క్వేర్ అయినట్టయితే దాన్ని అప్పుడు మనం 1 డైన్ అని పిలుస్తాం. 1 డైన్. ఓకేనా, 1 డైన్. ఇది సిజిఎస్ యూనిట్, ఇది ఎస్ఐ యూనిట్ అయితే ఇది సిజిఎస్ యూనిట్ అండి. రైట్, ఇక్కడ కిప్ అని ఉంది చూడండి. ఇది జనరల్లీ అమెరికన్స్ యూజ్ చేసే వర్డ్. దేనికి, ఫోర్స్ అప్లై చేసినప్పుడు కిప్ అని కూడా అంటుంటారు. 1 కిప్ ఈజ్ ఈక్వల్ టు 1000 pounds ఫోర్స్ అండి. 1000 pounds ఫోర్స్ని కిప్ అంటుంటాం. ఇది పాస్కల్ ఉంది చూడండి, ఇది దేనికి సంబంధించింది, ప్రెషర్ ఫార్ములా ఏంటి, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ ఏరియా. అయితే ఇక్కడ ఫోర్స్ యూనిట్ న్యూటన్ పర్ ఏరియా, లెంత్ ఇంటూ బ్రెత్, మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని మనం పాస్కల్ అంటాం. అంటే పాస్కల్ ఈజ్ రిలేటెడ్ టు ప్రెషర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇందులో కరెక్ట్గా ఏది మ్యాచ్ కాలేదు, ఫ్రీక్వెన్సీని హర్ట్స్లోనే చెప్పాలి. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎలాగో చూద్దాం. హర్ట్స్ అంటే ఏంటి సార్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హర్ట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ట్రావెలింగ్ పర్ సెకండ్. ఓకే, నెంబర్ ఆఫ్ వేవ్స్ వచ్చేసి ఇక్కడ టైంతో కంపేర్ చేయండి. సో టైంతో కంపేర్ చేస్తే అంటే సింపుల్గా చెప్పాలంటే వేవ్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ వేవ్స్. నెంబర్ని మనం సింపుల్గా 1 అంటాము. టైం ఏంటి, సెకండ్. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వేవ్ వెళ్తుంది అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డిస్టెన్స్ని 1 వేవ్ ఆర్ 1 వేవ్ లెంత్ అంటాం. 1 వేవ్ లెంత్. ఓకే, ఇది సపోజ్ నా లెటర్స్ మనం ఇక్కడ ఉన్నామండి. సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం అనుకుందాం, ఇటువైపు చూస్తూ ఉన్నాం. మనం చూసేటప్పుడు ఇప్పుడు చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి, ఓకే ఇది ఓకే ఫైన్. ఒక్క నిమిషం ఇలా ఫినిష్ చేద్దాం, ఎందుకంటే మధ్యలో కాకుండా ఇది తీసుకుందాం. జస్ట్ అ మినిట్. రైట్, మనం కాసేపు మీకు ఎందుకంటే ఎక్కువగా కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి నేను ఇలా తీసుకుంటున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ పాయింట్లోనే చూస్తూ ఉన్నానండి. 1 సెకండ్లో సపోజ్ 1 వేవ్, 2 వేవ్, 3 వేవ్స్ వెళ్ళాయి అనుకోండి. ఇలా చూస్తుంటే ఇలా వేవ్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓకే, ఎన్ని వేవ్స్ వెళ్ళాయి, 1 సెకండ్లో 3 వేవ్స్ వెళ్ళాయి. 1 సెకండ్లో 3 వేవ్స్ వెళ్ళాయి కదా. సో అప్పుడు దాన్ని ఏమంటాము, 3 hertz. మనం అప్పుడు దాన్ని ఏమనాలి, 3 hertz. సో 1/second ఏమనాలి, హర్ట్స్. దీన్ని హర్ట్స్ అని పిలుస్తుంటాం. హర్ట్స్ అంటే నెంబర్, ఎనీ నెంబర్. జనరల్లీ మనం 1 hertz అంటే 1 వేవ్ పర్ 1 సెకండ్. ఒక వేవ్ 1 సెకండ్లో వెళ్తే 1 hertz అంటాం. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, 1 సెకండ్లో ఎన్ని వేవ్స్ వెళ్ళిపోయాయి, దాన్ని ఫ్రీక్వెన్సీ. దాని యూనిట్ ఏంటండి, హర్ట్స్. అది కరెక్టే ఉంది. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్ ఏంటండి, ఇట్ ఈస్ నాట్ టెస్లా, వెబర్. అదేంటండి, వెబర్.
సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే సపోజ్ ఒక ఏరియా ఉందండి, ఒక ఏరియాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెట్ చుట్టూ లైన్స్ ఉంటాయి కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. అలాంటి లైన్స్ ఒక పర్టికులర్ ఏరియాలో నుండి ఎన్ని వెళ్తున్నాయి, నెంబర్ ఆఫ్ లైన్స్, ఇది ఒక ఏరియా అండి. ఈ ఏరియాలో ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 4 లైన్స్ వెళ్తే దాన్ని 4 వెబర్, 5 వెళ్తే 5 వెబర్, 6 వెళ్తే 6, 1000 వెళ్తే 1000 వెబర్. సో వెబర్ అంటే ఏంటి, సో ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ ఏరియా అది ఏరియా పర్పెండిక్యులర్గా ఉండాలి జనరల్లీ. ఓకే, సో అప్పుడు దాన్ని ఏమంటాము, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్స్ ఏంటండి, వెబర్. సో ఇది రాంగ్ ఆప్షన్, ఇందులో నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏంటి, టెస్లా ప్లేస్లో ఏం రావాలి, వెబర్ రావాలి. రైట్. నెక్స్ట్ ప్రెషర్ అంటే ఏంటి, పాస్కల్. ఇది కరెక్టే అండి. ప్రెషర్ ఫార్ములా ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ ఏరియా అయితే ఫోర్స్ని దేంట్లో చెప్పాలి, న్యూటన్. ఏరియాని లెంత్ ఇంటూ బ్రెత్ కదా, మీటర్ ఇంటూ మీటర్, సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సపోజ్ 1 న్యూటన్ పర్ 1 మీటర్ స్క్వేర్ ఉంటే దాన్ని ఏమనాలి, 1 పాస్కల్. సో పాస్కల్ అంటాం, 1 పాస్కల్. ఓకే, అంటే ప్రెషర్ యూనిట్ ఏంటండి, పాస్కల్ వస్తుంది. సో దిస్ ఇస్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కండక్టెన్సీ. రైట్, ఎలక్ట్రిక్ కండక్టెన్సీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ కండక్టెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్కి రివర్స్ అండి. రెసిస్టెన్స్కి రివర్స్ని ఏమంటాము, ఓకే, ఎలక్ట్రిక్ కండక్టెన్స్, సీమెన్స్. ఓకే, ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అండి. ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, కండక్టెన్స్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, కండక్టెన్స్ అంటే ఏంటి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. లెటస్ సే దెర్ ఈస్ సమ్ కరెంట్ పాసింగ్, కొద్ది కరెంట్ వెళ్తుంది ఒక పర్టికులర్ వైర్లో. ఓకే, వైర్ని కాసేపు కండక్టర్ లేదా ఐరన్ రాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక కండక్టర్లో కరెంట్ వెళ్తుందండి. ఓకే, మరి కరెంట్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎంత కరెంట్ వెళ్తుంది, దాన్ని మనం కండక్టెన్స్ అంటే ఎంత కరెంట్ పాస్ అయింది, కండక్టెన్స్. అండ్ సమ్ కరెంట్, కొద్ది కరెంట్ ఆగిపోతుంది. సో ఈ కరెంట్ ఆగిపోతే రెసిస్టెన్స్, కరెంట్ వెళ్తే కండక్టెన్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సపోజ్ మనం సిల్వర్ వైర్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఎగ్జాంపుల్గా నేను వచ్చేసి ఐరన్ వైర్ తీసుకున్నామండి. సిల్వర్ వైర్ని ఐరన్ వైర్కి ఒకే బ్యాటరీ కనెక్షన్ ఇవ్వండి, చెక్ చేయండి ఏ వైర్లో ఎక్కువగా కరెంట్ వెళ్తుంది. అంటే మనం ఎక్స్పెరిమెంట్స్ చేసినా కూడా తెలిసేది ఏంటండి, సిల్వర్లో ఎక్కువ కరెంట్ వెళ్తుంది. అంటే ఎక్కువ కరెంట్ వెళ్తుందంటే మీనింగ్ తక్కువ రెసిస్టెన్స్ ఉంది. అదే మనం ఐరన్లో చూసుకుంటే అంటే వెన్ కంపేర్ టు సిల్వర్తో కంపేర్ చేస్తే తక్కువ కరెంట్ వెళ్తుంది, ఎక్కువ కరెంట్ ఆగుతుంది, అంటే రెసిస్ట్ అవుతుంది, ఎక్కువ కరెంట్ ఆగిపోతుంది. సో ఇక్కడ కండక్టెన్స్ అంటే ఏంటండి, ఎంత కరెంటు ఒక కండక్టర్ పంపించేయగలదు సీమెన్స్లో చెప్తాం. ఓకే, ఇందులో అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి ఎక్సెప్ట్ టెస్లా. సో అందుకే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్ ఏంటండి, వెబర్. ఓకే, రైట్. SI యూనిట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటండి, వెన్ ఎనీ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఇన్ ఎ ఫిక్స్డ్ డైరెక్షన్, ఒక ఫిక్స్డ్ డైరెక్షన్లో ఒక ఆబ్జెక్ట్ వెళ్తే, ఓకే, ఒక ఫిక్స్డ్ డైరెక్షన్లో ఒక ఆబ్జెక్ట్ వెళ్ళిందండి అంటే అది డిస్ప్లేస్ అయింది కదండి, పర్టికులర్ పొజిషన్ డిస్ప్లేస్ అయింది. ఎంత అయింది అనేదే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇంకా లైక్ డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే ఏంటి, లైక్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అవర్ ఇనిషియల్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ పాయింట్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి, ఇది అంటే ఇది పాయింట్ ఏ అనుకుంటే, లెట్స్ సే ఇది పాయింట్ బి, ఈ రెండింటి మధ్యలో చిన్న దారి ఏంటండి, ఇస్ దర్ ఎనీ అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ స్ట్రేట్ లైన్. ఒక స్కేల్ తీసుకొని ఒక లైన్ కొడితే ఇంతకంటే చిన్న డిస్టెన్స్ ఎక్కడన్నా ఉంటుందా, ఈజ్ ఇట్ పాసిబుల్ ఎనీవేర్, నో.
సో ఇదే చిన్న డిస్టెన్స్ అంటే ఒక ఫిక్స్డ్ డైరెక్షన్. మనం ఇక్కడ స్టార్ట్ చేసాం ఒక ఫిక్స్డ్ డైరెక్షన్లోనే, ఇలా స్టార్ట్ చేసి ఒక ఫిక్స్డ్ డైరెక్షన్లో వచ్చాము కాబట్టి దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. మన స్టార్టింగ్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్కి ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోయాము, స్ట్రైట్గా వెళ్తున్నాం, అప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్. మా డిస్ప్లేస్మెంట్ దూరం కదండి, సేమ్ డిస్టెన్స్ లాగా కదా. సో డిస్టెన్స్ ఎలా చెప్తాం? మీటర్. డిస్ప్లేస్మెంట్ కూడా యూనిట్ మీటర్. ఎస్ఐ యూనిట్ అన్నాడండి. ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్ ఏంటి? మీటర్. కిలోమీటర్ వస్తుంది, ఇది అలా కూడా చెప్పచ్చు, బట్ నాట్ ఎస్ఐ. ఎస్ఐ యూనిట్ కాదు. సెంటీమీటర్ సిజిఎస్, మీటర్ పర్ సెకండ్, ఇది కంప్లీట్లీ స్పీడ్కి సంబంధించింది. ఓకే, రైట్ ఆప్షన్ ఈస్ మీటర్. నెక్స్ట్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ జీ ఈజ్ సేమ్ యాజ్. జీ అంటే ఏంటి? ఓకే, యూనిట్ ఆఫ్ జీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. జీ అంటే ఏంటి? యాక్సిలరేషన్ డ్యూ టు, జీ అంటేనే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ ఉందండి, అది కింద పడుతుంది. కింద ఎందుకు పడుతుందండి? వై అన్ ఆబ్జెక్ట్ ఫాల్స్? బికాస్ ఆఫ్ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ కదా. అది కింద పడుతుంది. ఓకే, ఎందుకు పడుతుంది? రీజన్ ఏమంటున్నా? గ్రావిటీ. గ్రావిటీ లాగడం వల్ల. ఓకే, గ్రావిటీ లాగడం వల్ల ఏమవుతుంది? ఈ ఆబ్జెక్ట్ అనేది కిందికి వచ్చేటప్పుడు స్పీడ్ ఇంకా పెరుగుతుంది కదండి. ఇలా స్పీడ్ పెరుగుతూ వస్తుంది. అలా స్పీడ్ పెంచడాన్ని ఏమనాలి? యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఎవరి వల్ల జరిగింది? డ్యూ టు గ్రావిటీ. ఎర్త్స్ గ్రావిటీ వల్ల యాక్సిలరేషన్ అవుతుంది కదండి. ఈ ఆబ్జెక్ట్ ఇంకా స్పీడ్ పెరుగుతుందిగా కిందికి వచ్చేటప్పుడు. దాన్ని మనం ఏమనాలి? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. జీ. జీ అంటేనే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే బోత్ ఆర్ సేమ్. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనాలి. ఇది సింపుల్గా యాక్సిలరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వెహికల్ నడుపుతున్నాం. సో మనం యాక్సిలరేట్ చేస్తున్నాం, బైక్ యొక్క స్పీడ్ పెంచుతున్నాము కదా, యాక్సిలరేషన్. అది మన బైక్ వల్ల. కానీ ఎర్త్ గ్రావిటీ వల్ల వస్తే అప్పుడు దానికి ఈ యాక్సిలరేషన్కి ఒక యాక్సిలరేషన్ జనరల్లీ ఏ అని పిలుస్తాం. కానీ ఎర్త్స్ గ్రావిటీ వల్ల యాక్సిలరేషన్ పెరిగినప్పుడు ఆ పర్టికులర్ యాక్సిలరేషన్కి ఒక సపరేట్ పేరు ఇచ్చాం, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో దీస్ ఆర్ ద టూ ఆప్షన్స్. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ సేమ్ యూనిట్? ఇందులో సేమ్ యూనిట్స్ దేనికి ఉన్నాయండి? వర్క్ ఎనర్జీ మనం ఎన్నోసార్లు చెప్పామండి. సేమ్ యూనిట్ వచ్చేసి జౌల్. ఈ రెండు యూనిట్స్ వచ్చేసి జౌల్ కదా. సో వీటి యొక్క యూనిట్ వచ్చేసి జౌల్. వర్క్ అన్న ఎనర్జీ అన్న రెండు ఒకటే. సో వాటి యొక్క యూనిట్ జౌలే. ఫోర్స్ అండ్ ప్రెషర్ చూడండి. ఫోర్స్ యూనిట్ ఏంటి? న్యూటన్. ఫోర్స్ యూనిట్ న్యూటన్. ప్రెషర్ యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఈ రెండు నాట్ హ్యావింగ్ సేమ్ యూనిట్ లేవు. ఫోర్స్ యూనిట్ న్యూటన్, ప్రెషర్ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఫోర్స్ యూనిట్ ఏంటి? న్యూటన్. ఫోర్స్ యూనిట్ న్యూటన్. కానీ మొమెంటం యూనిట్ ఏంటండి? మొమెంటం ఫార్ములా చూద్దాం. మొమెంటం ఫార్ములా వచ్చి మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, MV. మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, ప్రెషర్ ఫార్ములా ఏంటి? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో మొమెంటం ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు MV. M అంటే ఏంటి? మాస్ దేంట్లో చెప్పాలి? కేజీ. మాస్ని వచ్చేసి కేజీలో చెప్తాము. నెక్స్ట్ వెలాసిటీని మీటర్, జస్ట్ అ మినిట్. కేజీ మాస్. వెలాసిటీని మీటర్ పర్ సెకండ్, కేజీ మీటర్ పర్ సెకండ్. సో యూనిట్స్ చూడండి, న్యూటన్ వేరే, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్ సెకండ్. అండి, రైట్. వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. రైట్. నెక్స్ట్ ఫోర్స్ యూనిట్ ఏంటండి? న్యూటన్. వర్క్ యూనిట్ ఏంటండి? జౌల్. సో ఈ రెండు కూడా డిఫరెంట్ యూనిట్స్. సో సేమ్ యూనిట్ ఉన్నవి ఏంటండి? వర్క్ అండ్ ఎనర్జీ. రెండింటి యూనిట్స్ జౌల్. రైట్. నెక్స్ట్, న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ నెగిటివ్ మైనస్ స్క్వేర్ ఉంది కదండి. ఒక్కసారి దీన్ని బాగా అబ్జర్వ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ ఫార్ములా ఏంటండి? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ ఏరియా. ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యూనిట్ ఏంటండి? న్యూటన్. ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్.
సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇస్ దిస్ ద రైట్ ఆప్షన్? నో. సో ఇక్కడ రావట్లేదు. నెక్స్ట్ మొమెంటం. ఇందాక మొమెంటం అంటే ఏమని చెప్పాను? మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ కదండి మొమెంటం. మాస్ని దేంట్లో చెప్పాలి? సో కేజీ. వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. సో ఈ ఆప్షన్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. నెక్స్ట్ యాక్సిలరేషన్ యూనిట్ ఏంటి? యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ. ఇది ఫార్ములా అండి, యాక్సిలరేషన్ ఫార్ములా డెల్టా వి బై డెల్టా టీ. సో ఇందులో వెలాసిటీ ఫార్ములా మీటర్ పర్ సెకండ్ బై టైం ఫార్ములా సెకండ్. సో ఇక్కడ బాగా నోటీస్ చేస్తే మీటర్, ఈ సెకండ్ కిందికి వచ్చేస్తే ఏమని రాయొచ్చు? సెకండ్ ఇంటూ సెకండ్, సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇది ఎవరి యూనిట్? యాక్సిలరేషన్. సో ప్రెషర్ యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, మొమెంటం యూనిట్ వచ్చేసి కేజీ మీటర్ పర్ సెకండ్, అండ్ యాక్సిలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇందులో ఏ ఆప్షన్ కూడా మనకి మ్యాచ్ అవ్వట్లేదు. సో కాబట్టి వాట్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 4. ఎలా ఆప్షన్ 4? ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటండి? జనరల్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు G m1 m2 బై డి స్క్వేర్ అనుకుంటే దిస్ ఇస్ ద ఫార్ములా. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా G m1 మాస్ ఆఫ్ ఫస్ట్ బాడీ, మాస్ ఆఫ్ సెకండ్ బాడీ బై డిస్టెన్స్ స్క్వేర్. ఎగ్జాంపుల్ త్వరగా చెప్దామండి. సపోజ్ లెటస్ సే దెర్ ఆర్ 2 బాడీస్. ఒక 2 బాడీస్ ఉన్నాయండి. ఈ బాడీ బరువు ఎంత అనుకుందాం? m1 అనుకుందాం. కాస్త ఇది చేంజ్ చేద్దాం. రైట్, ఎలాగన్నా తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ m2. చిన్నగా పెద్దగా ఎలాగన్నా తీసుకోవచ్చు. ఓకే, ఈ బాడీ మాస్ m2, ఈ బాడీ యొక్క మాస్, దీని బరువు ఎంత? m1, దీని బరువు ఎంత? m2. ఈ మధ్యలో ఫ్రమ్ దిస్ సెంటర్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ టు సెంటర్ ఆఫ్ ద సెకండ్ బాడీ, ఈ మధ్యలో ఈ డిస్టెన్స్ ఉంది చూడండి. ఈ డిస్టెన్స్ని రేడియస్ స్క్వేర్ అనొచ్చు, లేదా డి స్క్వేర్, ఆర్ స్క్వేర్ అనొచ్చు, లేదా డి స్క్వేర్, డిస్టెన్స్ స్క్వేర్ అందాం. సెంటర్ టు సెంటర్, సో డిస్టెన్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, m1 అంటే ఏంటి? ఫస్ట్ బాడీ యొక్క బరువు m1, m2 అంటే ఏంటి? సెకండ్ బాడీ యొక్క బరువు, అండ్ డి స్క్వేర్ అంటే ఏంటి? సెంటర్ టు సెంటర్, ఫస్ట్ బాడీ టు సెకండ్ బాడీ, సెంటర్ టు సెంటర్ ఒక లైన్ గీసాం కదా, ఆ డిస్టెన్స్ని డిస్టెన్స్ స్క్వేర్, లేదా కొన్నిసార్లు రేడియస్ స్క్వేర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? చలో, సో ఇది గ్రావిటేషనల్ ఫోర్స్. మనకి ఇప్పుడు చూద్దాము G. ఈ క్యాపిటల్ Gని ఒక్కసారి ఫోకస్ చేయండి. దీన్ని ఏమనాలి? గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక్కసారి చూద్దాం. G ఇది పక్కకు పెట్టేస్తే డి స్క్వేర్, ఒక్కసారి చూడండి, డి స్క్వేర్ డిస్టెన్స్, ఇది ఫోర్స్ కదండి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ అపాన్ డి ఇక్కడికి వచ్చిందండి, ట్రాన్స్పోజ్. నెక్స్ట్ m1 m2 ఇలా కిందికి వచ్చేస్తారు, m1 m2 రెండు కిందికి వచ్చాయి. సో సింపుల్గా చెప్పాలంటే డినామినేటర్ ట్రాన్స్పోజ్ అయినప్పుడు పైకి వెళ్తుందండి, ఇది చూడండి ఇక్కడ నుండి పైకి వచ్చింది, అండ్ న్యూమరేటర్ ట్రాన్స్పోజ్ అయినప్పుడు కిందికి వచ్చేస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు ఒక్కసారి నోటీస్ చేద్దాం. ఫోర్స్ యూనిట్ ఏంటండి? ఫోర్స్. సో ఫోర్స్ యూనిట్ వచ్చేసి న్యూటన్. ఓకే, డిస్టెన్స్ మీటర్, కానీ ఇక్కడ ఏముంది? డిస్టెన్స్ స్క్వేర్ ఉంది. న్యూటన్ మీటర్ స్క్వేర్, డిస్టెన్స్ ఇంటూ డిస్టెన్స్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మాస్ ఏంటి? m1 అంటే మాస్ ఏంటి? కేజీ. ఇలా ఎన్ని మాసెస్ ఉన్నాయి? 2 మాసెస్, కేజీ కేజీ, కేజీ ఇంటూ కేజీ, కేజీ స్క్వేర్. సో కేజీ స్క్వేర్ ఇదేంటి? గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G యొక్క వాల్యూ. దీన్ని కాస్త చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా రాయచ్చండి, న్యూటన్ మీటర్ స్క్వేర్. ఓకే, ఈ డినామినేటర్ని పైన రాస్తే ఏమవుతుందండి? కేజీ. ఈ స్క్వేర్ ఏదైతే ఉందో దీని ముందు ఏం పెట్టాలి? మైనస్. సో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏంటండి? సో న్యూటన్ మీటర్ స్క్వేర్ by kg square. So this is our right option. Okay, fine. Weight has equal SI unit of weight unit ఉంది కదండి, ఎగ్జాక్ట్లీ దానిలాగా ఇంకెవరికి ఉంటుందండి? మనం ఒకసారి న్యూటన్ సెకండ్ లా F ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు MA కదండి,
ఎఫ్ ఈజ్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అయితే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మనకు వెయిట్ అంటే ఏంటండి? వెయిట్ అంటే సేమ్ ఓకే, వెయిట్ అన్నా ఫోర్స్ అన్నా ఒకటే. ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ గ్రావిటీ. నేను ఇందాకే వీడియోలో ఏమని చెప్పాము? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ బికాజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ బాడీలో యాక్సిలరేషన్ వచ్చింది కదండి. సో యాక్సిలరేషన్ అంటే ఏంటి? స్పీడ్ పెరగడం లేదా స్పీడ్ తగ్గడం. ఈ సిచ్యువేషన్లో పెరగడం అనుకుందాం. సో లెట్ us సే ద బాడీ ఈజ్ గెట్టింగ్ యాక్సిలరేటెడ్. ఎందువల్ల యాక్సిలరేట్ అవుతుంది? ఎర్త్ గ్రావిటీ వల్ల యాక్సిలరేట్ అవుతే దాన్ని ఏమనాలి? జీ. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని జీ అంటున్నాం. ఓకే, సో వెయిట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ వెయిట్? ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఎర్త్స్ గ్రావిటేషనల్ పుల్. అంటే వెయిట్ అంటే ఏంటి? ఓకే, వెయిట్ అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఎర్త్స్ గ్రావిటీ. ఎర్త్ యొక్క గ్రావిటీ వల్ల మన మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదండి, లేదా మన వల్ల ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదండి. సో దాన్నే మనం వెయిట్ అంటాం. అంటే వెయిట్ అన్నా ఫోర్స్ అన్నా బోత్ ఆర్ సేమ్. అందుకే వెయిట్ యూనిట్ ఏంటి? కేజీ అనొచ్చు, లేదా సారీ ఫర్ దట్. సో మాస్ యూనిట్ కేజీ అండి, సారీ ఫర్ దట్. ఎఫ్ ఈజ్వల్ టు ఎంఏ అయితే డబ్ల్యూ ఈజ్వల్ టు ఎంత అండి? ఎంజీ. సో బోత్ ఆర్ సేమ్. నో, ఫోర్స్ యూనిట్ ఏంటండి? న్యూటన్, అండ్ వెయిట్ యూనిట్ న్యూటన్. సో బోత్ ఆర్ సేమ్. సో ద ఆప్షన్ ఈస్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ సేమ్ యూనిట్? సేమ్ యూనిట్ దేనికి ఉంటుందండి? ప్రెషర్ యూనిట్స్ ఏంటి? ప్రెషర్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఫార్ములా ఫోర్స్ బై ఏరియా కదండి. ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యూనిట్ న్యూటన్, ఏరియా మీటర్ స్క్వేర్. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ ప్రెషర్. ఫోర్స్ యూనిట్ ఏంటండి? ఫోర్స్ వచ్చేసి న్యూటన్. సో ఈ రెండు సేమ్ యూనిట్సా? లేదు, బోత్ ఆర్ డిఫరెంట్ యూనిట్స్. నెక్స్ట్ ఫోర్స్ యూనిట్ న్యూటన్. ఓకే, ఫోర్స్ యూనిట్ వచ్చేసి న్యూటన్. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే డైన్ అని ఉందండి. డైన్ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఫోర్స్ని ఎస్ఐ సిస్టంలో చెప్తే, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్లో న్యూటన్. సిజిఎస్ యూనిట్లో చెప్తే అది డైన్ అవుతుంది. డైన్. ఓకే, సో ఇది డైన్ కూడా ఫోర్స్కి సంబంధించిందే, కాకపోతే ఇది ఎస్ఐ సిస్టంలో ఉంది, ఇది సిజిఎస్ సిస్టంలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఫోర్స్ యూనిట్ ఏంటండి? మళ్ళీ న్యూటన్. స్పీడ్ ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకన్. డిస్టెన్స్ దేంట్లో చెప్పాలి? యూనిట్ మీటర్. టైం దేంట్లో చెప్పాలి? సెకండ్లో చెప్పాలి. సో ఈ రెండు కూడా కాదు. నెక్స్ట్ ఫోర్స్ అండ్ వెయిట్. జస్ట్ ఇందాక కూడా డిస్కస్ చేసాము. ఒక్కసారి చూడండి ఏ ఇయర్లో వస్తుంది, ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. సో ఫోర్స్ న్యూటనే, వెయిట్ యూనిట్ అయినా న్యూటనే. సో విచ్ ఇస్ అవర్ రైట్ ఆప్షన్? ఆప్షన్ డి. మరి ఇక్కడ ఆప్షన్ బి చూస్తే లిటిల్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. ఫోర్స్ యూనిట్ ఎస్ఐ సిస్టంలో న్యూటన్, సిజిఎస్ సిస్టంలో డైన్. మళ్ళీ ఒక్కసారి నేను న్యూటన్ గురించి డైన్ గురించి ఒక్కసారి డిస్కస్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఫోర్స్ అంటే ఏమని చెప్పాను? మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అయితే మాస్ని దేంటో చెప్పాలి? కేజీ. యాక్సిలరేషన్ అండి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, రైట్? సో ఇది 1 kg 1 మీటర్ 1 సెకండ్ అయితే దీన్ని 1 న్యూటన్ అంటాం. 1 న్యూటన్. ఓకే, ఇది ఎస్ఐ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎస్ తీసుకోండి. ఎఫ్ ఈజ్వల్ టు ఎంఏ. మాస్ని దేంట్లో చెప్తామండి? మాస్ సిజిఎస్ సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. సిజిఎస్ యూనిట్స్లో సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. ఈ సిస్టంలో మాస్ ఏంటి? గ్రామ్ కదండి. సో గ్రామ్. నెక్స్ట్ యాక్సిలరేషన్ అంటే ఏంటి? సో యాక్సిలరేషన్ డెల్టా వి బై డెల్టా టీ అయితే వెలాసిటీని దేంట్లో చెప్పాలి? ఈ సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్ పర్ సెకండ్. టైం మళ్ళీ కూడా సెకండ్. వెలాసిటీ యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్, టైం యూనిట్ సెకండ్. సో ఈ రెండు చూడండి, సెంటీమీటర్ సెకండ్ మల్టిప్లై చేయండి, సెకండ్ స్క్వేర్ అవుతుంది. సో సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సారీ. సో సపోజ్ 1 అన్ని 1 ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని మనం 1 డైన్ అని పిలుస్తాము. 1 డైన్. ఓకే, అండ్ లెట్ us see the
రిలేషన్ 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్ అండి. ఈ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు క్వశ్చన్స్ వస్తుంటాయండి ఈ రిలేషన్ పైన. న్యూటన్ డైన్ ఎలా రిలేట్ అయ్యిందంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. ఓకే, నెక్స్ట్ న్యూటన్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్, మనం ఇందాకే డిస్కస్ చేస్తాం, వెయిట్ అన్న ఫోర్స్ అన్న ఒకటే కదండి. సో వెయిట్ యూనిట్ న్యూటనే, రైట్. ఎక్కడెక్కడ వెయిట్ ఉందో అది న్యూటన్, న్యూటన్ అండ్ న్యూటన్, రైట్. వెయిట్ ఎక్కడ వస్తే అక్కడ న్యూటన్. నెక్స్ట్ ఫోర్స్ యూనిట్ కూడా న్యూటనే, కరెక్ట్. నెక్స్ట్ మాస్ యూనిట్ కేజీ, యాక్సిలరేషన్ యూనిట్ మీటర్/సెకండ్². నెక్స్ట్ వెలాసిటీ యూనిట్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్. డిస్ప్లేస్మెంట్ దూరం నెల చెప్పాలి మీటర్, టైం నెల చెప్పాలి సెకండ్. వెలాసిటీ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్ప్లేస్మెంట్ మీటర్, టైం సెకండ్. సో ఇందులో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఇందులో ఏవి మ్యాచ్ అయ్యాయండి? నో, ఇది మ్యాచ్ అవ్వట్లేదు. న్యూటన్ ఈజ్ యూనిట్ ఆఫ్ వెయిట్ అండ్ మాస్, చూడండి ఇది కూడా కావట్లేదు. వెయిట్ అండ్ ఫోర్స్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ డస్ నాట్ హ్యావ్ సేమ్ ఎస్ఐ యూనిట్? దేనికి లేవు, ఎస్ఐ యూనిట్ సేమ్గా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా, సో మీటర్/సెకండ్. వెలాసిటీ కూడా సేమ్, డిస్ప్లేస్మెంట్ బై టైం, ఇది కూడా ఏంటి మీటర్/సెకండ్. సో ఈ రెండు సేమ్గా ఉన్నాయి, సేమ్ యూనిట్స్. వర్క్, ఎనర్జీ మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం, రెండింటి యూనిట్ జౌల్, జౌల్, ఈ రెండు యూనిట్స్ జౌలే వస్తుంది. నెక్స్ట్ ఫోర్స్ యూనిట్ ఏంటండి? ఫోర్స్ వచ్చేసి న్యూటన్. మరి ప్రెషర్ యూనిట్ వచ్చేసి, ప్రెషర్ ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఫార్ములా వచ్చేసి ఫోర్స్ బై ఏరియా కదండి, ఫోర్స్ అపాన్ ఏరియా అయితే ఫోర్స్ని న్యూటన్, ఏరియాని దేంట్లో చెప్పాలి? మీటర్ ఇంటూ మీటర్, మీటర్², న్యూటన్/మీటర్². సో ప్రెషర్ ఫార్ములా న్యూటన్/మీటర్². ఒక్కసారి ఇక్కడ రాస్తే న్యూటన్/మీటర్². మన క్వశ్చన్ ఏంటంటే ఒక్కసారి చూడండి, విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ సేమ్. ఓకే, క్వశ్చన్ మనం చూడొచ్చండి, ఈజ్ ఇట్ గెట్టింగ్ రిపీటెడ్ ఆర్ నాట్. సో క్వశ్చన్ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఫోర్స్ యూనిట్ న్యూటన్, ప్రెషర్ యూనిట్ న్యూటన్/మీటర్². ఓకే, ఎందుకు అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. సో విచ్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్? ఆప్షన్ సి. సేమ్ యూనిట్స్ ఏది కాదు, ఫోర్స్ అండ్ ప్రెషర్ కాదు. సరే, ఎనీయో ఇది కూడా డిస్కస్ చేసేద్దాం. డిస్ప్లేస్మెంట్ యూనిట్ ఏంటంటే, డిస్ప్లేస్మెంట్ అంటే దూరం కదా, మీటర్. డిస్టెన్స్ ఇది కూడా ఆల్మోస్ట్ దూరం. సో అంటే డిస్టెన్స్ అంటే ఎలా వెళ్ళినా, స్ట్రైట్గా వెళ్ళినా, ఎలా వెళ్ళినా కూడా డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ స్ట్రైట్గా వెళ్తేనే డిస్ప్లేస్మెంట్. ఈ రెండు తేడాలు గుర్తుపెట్టుకోవాలి, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. రెండు యూనిట్స్ కూడా ఏంటండి? మీటర్. ఎనీయో, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.